ప్రభుత్వ బడిలో వికసించిన విద్యాకుసుమాలు ఏలేశ్వరం కోనేటిబడి విద్యార్థినుల సంచలనం. నమస్తే, నేను మీ అధికార్ న్యూస్ ఏపీకు స్వాగతం. ప్రైవేటు స్కూళ్లే నయం అనే అంచనాలను పటాపంచలు చేసిన ప్రభుత్వ పాఠశాలలు 2026 10వ తరగతి పరీక్షా ఫలితాలలో సత్తా చాటారు. దీనికి నిదర్శనమే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలలో ఫస్ట్ క్లాసులు, అత్యధిక ఉత్తీర్ణత శాతం. ఇక వివరాల్లోకి వెళ్తే, దీనికి నిదర్శనం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలోని కోనేటిబడిగా పేరుగాయించిన జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల. ఇక్కడి విద్యార్థులు రికార్డు మార్కులతో మండలంలోని టాపర్స్గా నిలిచారు. తామరపల్లి సాహిత్య 592 మార్కులతో మండల ఫస్ట్, జిల్లాలో 4వ ర్యాంకు సాధించింది. పూర్విక 572 మార్కులతో సెకండ్, బాలనాగసాయి 572 మార్కులతో థర్డ్ ప్లేస్ దక్కించుకున్నారు. అంతేకాదు, ఈ పాఠశాల నుండి 500 మార్కులకు పైగా 12 మంది విద్యార్థులు సాధించడం విశేషం. ఈ విజయాన్ని పురస్కరించుకొని ప్రధానోపాధ్యాయురాలు, స్కూల్ అధ్యాపక బృందం, స్కూల్ కమిటీ చైర్మన్, సభ్యులు, గ్రామ మాజీ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య, అలమండ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. స్కూల్ నుండి బాలాజీ చౌక్ వరకు తీన్మార్ డప్పులు, బాణాసంచా పేల్పులు, డీజే పాటల మధ్య విద్యార్థులను ఊరేగించారు. ప్రైవేటు స్కూళ్ల కన్నా ప్రభుత్వ స్కూల్ మిన్న అంటూ విద్యార్థులు, ఉపాధ్యాయులు నినాదాలు చేశారు. దారి పొడవునా స్థానిక వ్యాపారులు, ప్రజలు విద్యార్థులకు పూలమాలలు వేసి సన్మానించారు. అలాగే ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదల వెరసి ఈ ఫలితాలు వచ్చాయని ప్రధానోపాధ్యాయురాలు తెలిపారు. ప్రభుత్వ బడులపై ప్రజల్లో నమ్మకం పెరిగేలా ఈ విజయం దోహదపడుతుందని స్థానికులు అభిప్రాయపడ్డారు. సంతోషకరమైన వాతావరణంలో హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఏలేశ్వరంలో ఉన్నటువంటి మీ అందరికీ సుపరిచితమైనటువంటి కోనేటిబడి స్కూల్లో ఉన్నటువంటి బాలికోన్నత పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థినులకు తూర్పుగోదావరి కాకినాడ జిల్లాలోనే 4వ ర్యాంక్ సాధించినటువంటి ఘనత మన ఏలేశ్వరం నగర పంచాయతీలో ఉన్న బాలికోన్నత పాఠశాలలో 592 మార్క్స్ తీసుకొచ్చినటువంటి అమ్మాయి తామరపల్లి సాహితీ అనే అమ్మాయిని ఈరోజు మన బాలాజీ చౌక్ సెంటర్లో మన అందరం కూడా ఘనంగా సత్కరించుకునే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇది చాలా చిరకాల వాంఛ. ఈరోజు మనం జిల్లాలోనే ఏలేశ్వరం నగర పంచాయతీలో ఉన్నటువంటి బాలికోన్నత పాఠశాలలో చదువుకున్న పిల్లలు విద్యలో ముందంజలో ఉన్నారంటే ఇది ఏలేశ్వరం నగర పంచాయతీలో ఉన్న ప్రజలందరికీ కూడా గర్వించదగ్గ విషయం. మన అందరి యొక్క ఆశయం, మన అందరికి కోరిక. ఏలేశ్వరం నడిబొడ్డులో ఉన్నటువంటి కోనేటిబడి స్కూల్లో చదువుకున్న పిల్లలు ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దబడి ఇవాళ జిల్లాలోనే ఉన్నారు. రేపు నెక్స్ట్ స్టేట్ లెవెల్లోనే ర్యాంకు తెచ్చుకునేటువంటి స్థాయికి ఎదిగేలాగా మనం అందరం తల్లిదండ్రులు అందరం కృషి చేయాలి. దానికి మూల కారణం ఏంటంటే ఈవేళ ప్రైవేట్ స్కూల్లో చదువు కన్నా ప్రభుత్వ స్కూల్లో ఉన్నటువంటి చదువే ముఖ్యంగా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకునేటువంటి విద్యా వ్యవస్థని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, అదే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, అదే పరంలో ఉన్నటువంటి శాసనసభ్యులు సత్యప్రభ గారు అందరూ కూడా ఎంతో కృషి చేసి ఈరోజు మన విద్యా వ్యవస్థను ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక చదువుకున్నటువంటి పిల్లలందరికీ పుస్తకాలు కానివ్వండి, బట్టలు కానివ్వండి, వాళ్ళకి కావాల్సినటువంటి మధ్యాహ్న భోజనం, మంచి భోజనం ఏర్పాటు చేయడం కానీ అనేక రకాల సదుపాయాలు కలుగజేసి ఈవేళ మన పిల్లల్ని వాళ్ళ సొంత పిల్లల చదువు చెప్పించేటువంటి పరిస్థితుల్లో బాలికోన్నత పాఠశాలలో ఉన్న సిబ్బంది, హెచ్ఎం గారు కానీ సిబ్బంది కానీ అందరూ కూడా ఎంతో కృషితో ఈరోజు ఈ మండలంలోనే ర్యాంకు తెచ్చుకోవడం, జిల్లాలో 6 ర్యాంకు తెచ్చుకోవడానికి ఎంఈఓ గారు అందరూ కూడా కృషితో పట్టుదలతో ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో మీ అందరి యొక్క కృషి తోడ్పాటుతో నగర పంచాయతీలోనే బాలికోన్నత పాఠశాల నుంచి జూనియర్ కాలేజీ, మహిళా జూనియర్ కాలేజీ ఏర్పాటు చేసుకోవడానికి మీరందరూ సహకరించాలని, ఏలేశ్వరం మండలంలోనే ఏలేశ్వరంలో మహిళా జూనియర్ కాలేజీ, ఓన్లీ ఆడపిల్లలే జూనియర్ కాలేజీ ఉండే విధంగా అదే స్కూల్లో ఉన్నటువంటి రూములన్నీ కూడా మనం కేటాయించుకుని చేసుకునే విధంగా ప్రభుత్వానికి వినతి పంపించడానికి, శాసనసభ్యురాలు కోరడానికి కూడా మీరందరూ సహకరిస్తారని,
ఈ రోజు ఈ స్కూల్లో చదువుకున్న పిల్లలు ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంకులు ఉన్న పిల్లలు మన ముందున్నారు. అదేవిధంగా 500 మార్కులు దాటినటువంటి 10 మంది పిల్లలు కూడా మనకి ఇక్కడ ఈ ఊరేగింపులో పాల్గొన్నారు. వీళ్ళకి వీళ్ళ తల్లిదండ్రులకి కూడా వీళ్ళ విద్యా బుద్ధులు నేర్పినటువంటి విద్యార్థులకు విద్యలు నేర్పించినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు మనందరం కూడా గర్వించదగ్గ విషయం అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పత్రికా విలేకరులకు నా నమస్కారం అండి. అలాగే ఇక్కడ ఏం చేసిన మన నగర పంచాయతీ ఎక్స్ చైర్మన్ గారండి చలమయ్య గారికి, అలాగే మా హెచ్ఎం గారికి, స్కూలు ఉపాధ్యాయులకు, అలాగే ఇక్కడ ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులకు వీళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మన స్కూల్లో ఈవేళ ఏలేశ్వరం మండలంలోనే 592 మార్కులు సాధించిన ఈ పాపను సన్మానించడం అంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఈ రోజు మాకు అలపండి చలమయ్య గారు చైర్మన్ గారు చెప్పినటువంటి మాకు స్కూల్లో కొన్ని కొరతలు ఉన్నాయండి, అవి నెరవేరుతానని చెప్పేసి ఈ సభాముఖంగా మాట ఇవ్వడం కూడా జరిగింది. అలాగే మన స్కూల్కి జూనియర్ కళాశాల అనేది ఈ ఏలేశ్వరంలోనే మండలంలో 13 పంచాయతీలు ఉన్నాయండి. 13 పంచాయతీలు కూడా గ్రామ విద్యార్థులందరూ కూడా ఏర్పాటు చేస్తే అటువంటి స్కూల్కి ఇంకా ఎక్కువ ఏర్పడుతుందని అందరికీ కోరుకుంటూ ఈ అవకాశం ప్రజలు నమస్కారం. జిల్లా పరిషత్ బాలగుర్తు పాఠశాల అదే మన కోనేటిపడి హై స్కూల్లో ఎస్ఎస్సి 2026 ఫలితాల్లో మా విద్యార్థులు మార్కుల ప్రబంధనాన్ని సృష్టించారని తెలియజేయడానికి మేము ఎంతో గర్వపడుతున్నాము, ఎంతో సంతోషిస్తున్నాము. అలాగే 592 మార్కులతో తామరపల్లి సాహిత్య మరి మండలంలో మొదటి స్థానం, జిల్లాలో 4వ స్థానం సాధించడం జరిగింది. ఆ సాహిత్యకు మరి మేము మా అందరి తరఫున శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మా పాఠశాల స్థాయిలో 576 మార్కులతో పూర్విక అనేటువంటి మా విద్యా కుసుమం కూడా మరి ద్వితీయ స్థానం పొందింది. ఆమె కూడా మా అందరి తరఫున శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే 3వ స్థానంలో 572 మార్కులతో మరి బాలనాగసాయి అనేటువంటి అమ్మాయి కూడా మరి ఎన్నో మార్కులు సాధించింది. ఇవన్నీ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి మా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, మా అలాగే గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు, అలాగే మరి మిగతా నాయకులందరూ కూడా సహకారంతో మరి విజయాన్ని సాధించడం జరిగిందని చెప్పడానికి మీ ఎంత మాత్రం కూడా తడబడాయించడం లేదు. అలాగే మరి ఇప్పుడే మన గ్రామ పెద్దలు గౌరవ అలమణ చలమయ్య గారు, ఇతర పెద్దలందరూ కూడా మరి వారు హామీ ఇచ్చి ఉన్నారు. ఇదే పాఠశాలను మరి మహిళా జూనియర్ కళాశాలగా కూడా మరి దీనిని ప్రమోట్ చేసేటువంటి విషయంలో, అలాగే మరి స్థానిక శాసనసభ్యురాలైనటువంటి మరి వారి అందరితోనూ నాయకులతోనూ చర్చించి వారి సహకారం అందించి మరి మహిళా జూనియర్ కళాశాలను కూడా మరి వారు ఇస్తామని హామీ ఇచ్చారు. మరి ఆ విధంగా మరి ప్రమోట్ చేసిన తర్వాత మరి మహిళా జూనియర్ కళాశాలలో కూడా ఇదే విధమైనటువంటి అత్యుత్తమ ఫలితాలు సాధిస్తామని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. చెప్పండి అందరూ కూడా, పిల్లలందరూ కూడా మరి తామరపల్లి సాహిత్య కంగ్రాట్స్, కంగ్రాట్స్. తామరపల్లి సాహిత్య, తామరపల్లి సాహిత్య, తామరపల్లి సాహిత్య కంగ్రాట్స్. అలాగే 576 మార్కులతో మరి 2వ స్థానం పొందినటువంటి పూర్విక, కంగ్రాట్స్, కంగ్రాట్స్ పూర్విక, కంగ్రాట్స్, కంగ్రాట్స్ పూర్విక, పూర్విక, పూర్విక. బాలనాగసాయి, బాలనాగసాయి, బాలనాగసాయి. ఓకే, ఇదే విధంగా మరి ఫస్ట్ సెకండ్ థర్డ్గా కాకుండా మరి మా పాఠశాలలో 500 పైసలు వచ్చినటువంటి 12 మంది విద్యార్థులు కూడా ఉన్నారు. మరి మా విద్యార్థులు అయినటువంటి విద్య